వీడి పేరు భార్గవరెడ్డి. సిటీలో చాలా భూములు కబ్జా చేశాడు, చాలా మర్డర్లు కూడా చేశాడు. వీడి పేరు చైతన్య. చాలా డబ్బున్నోడు, బలుపున్నోడు, కానీ మంచోడు. వీడి పేరు సిద్ధు. 2 ఏళ్ల క్రితం కరీంనగర్ నుండి వచ్చాడు. అమ్మాయిలంటే అస్సలు పడదు, అమ్మాయిల ప్రేమని అస్సలు ఒప్పుకోడు, కానీ వారానికి ఒక అమ్మాయిని మాత్రం పాడేస్తూ ఉంటాడు. వీడి పేరు లింగరాజు. సినిమాల్లో మాటలు రాస్తానని చెప్పుకుంటూ ఉంటాడు. వీడు చాలా సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఏ డైరెక్టరు వీడికి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, 1999లోనే పూరి జగన్నాథ్ నాకు సినిమాకి డైలాగ్ రాయమన్నాడు, కానీ డబ్బులు ఇవ్వనన్నాడు. నేను ఎందుకు రాస్తా? మరి రెండోది, డైలాగ్ చెప్తావా? నేను రాసే డైలాగులు పదునైన బాణాలు, అవి వింటే ప్రాణాలు పోయినా లేస్తాయి శవాలు. ఇప్పుడు అర్థమైందా వీడికి సినిమాల్లో ఎందుకు ఛాన్స్ రాలేదు? వీడు రాసే డైలాగుల్లో ఇంటెన్షన్ బాగానే ఉంటుంది, కానీ ఇన్నోడికే టెన్షన్ వస్తుంది. వీళ్ళ ముగ్గురిది విభిన్నమైన మనస్తత్వాలు. వీళ్ళు ముగ్గురు కలిసి నడిపే ఈ కథే మంకీ మైండ్స్. వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు ప్రతిరోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ బస్టాండ్లో కానీ, ఈ కాఫీ బార్లో కానీ కలుస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. ఎందుకంటే మన చైతుగాడి లవర్ ఈ రోడ్డులోనే నడుస్తూ అరే చైతుగా, 4 ఏళ్ళ సంధిగా పోరిని లవ్ చేస్తాను, అస్సలు మాట్లాడవు. మీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు, నవ్వుకుంటారు, దిల్ ఖుష్ అవుతారు. పోవాలి, దగ్గర పోవాలి, మాట్లాడాలి, మ్యాటర్ కానీ మర్చిపోవాలి, అంతే. నోర్మి తన అలాంటిది కాదురా. నోర్మి అలా నేనా? అరే నీకు పోరీల సంగతి పూర్తిగా తెలియదు బిడ్డ. ఒక్కోతి బహురూపలా ఆడుతుంటుంది. జనరల్గా పోరీలు నాలాంటి అందగాను, కుదిరితే నీలాంటి యావరేజ్ గాను, లేదంటే ఇలాంటి బఫూన్ గాను చూసి ఈ అని అవుతారు. గంట మాత్రాన లవ్లో పడతామా? జస్ట్ పడ్డట్టు నటించాలి, ఇష్టం వచ్చినట్టు మన వెనకాల తిప్పుకోవాలి, ఆ తర్వాత సైలెంట్గా తప్పుకోవాలి, గంతే. ఫర్ సపోజ్ ఎవదన్న పూరిని పడేయాలనుకో, అది మనం ముందుకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. రాగానే నీ అంత అందగతను నేను ఎంతవరకు చూడలేదన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, గంతే. లవ్లో పడుతుంది. ఫస్ట్ పూరిని మంచిగా చూడు, ఇష్టపడు, నచ్చితే వాడు, కష్టం అనిపిస్తే మనలోంచి గడుగు, గంతే. కానీ ఈ సిన్సియర్ లవ్లు గివులు మనకి ఎందుకు రాబాయి? ఇవాళ రేపు జనరేషన్ కావాల్సింది గిదే. ఇక పోరీలకు కావాల్సింది కూడా గదేరా బాయ్. కిందకు మిలుకు పడాయించినామా, పక్కకు తప్పుకున్నామా? అరే నేను చెప్తానా, నిన్ను దాని వెంబడి తిప్పుకొని లాస్ట్కి బాడకామని చెప్తుందిరా బాయ్ నిన్ను. అవునా, వస్తున్నా. గల్లంతా నా మనసంతా ఒక వింత, అవునంతా కవ్వింత, నేనున్నానేమో నవ్వుకుంటా. కళల్లో నా కలవరింత, ఏమో ఉంటుంది అంత. జ్వరమొచ్చింది నాకు, జ్వరమొచ్చింది, జ్వరమొచ్చింది, ఇంతగా జ్వరమొచ్చింది. ఒరే మామ, తన ఆ వీధిలో నడుస్తూ వస్తుంటే ఆ వీధంతా స్వర్గమైనట్టుందేంట్రా. మైండ్లో ఎవడో 1000 గిటార్లు మోయించినట్టు దిల్లంతా గల్లంతా అవుతుందేంట్రా. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇదేదో జ్వరం వచ్చినట్టు అవుతుందేంట్రా. జ్వరం వచ్చినట్టు అవుతుందా? మోషన్స్ అవ్వట్లేదా? కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడం లేదా? కళ్ళు తిరిగినట్టు అనిపించడం లేదా? మోషన్స్ తప్ప అన్నీ అవుతున్నాయి. అరే నేను చెప్తానా, నీకేదో రోగం వచ్చింది, జల్దీ పోయేదన్న దవాఖానలో చూపెట్టుకో.
అరే మాకు ఇన్ని కవిత్వాలు చెప్తున్నావు కదరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం రావట్లేదురా నీకు? నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, తను కూడా నన్ను చూస్తుంది. ఇంకా నేనంటే ఇష్టం ఉన్నట్టుగా నవ్వుతుంది. ముందు తనే చెప్పొచ్చు కదా. తను కూడా నీలాగే ఆలోచిస్తుందేమో. నీ లవ్ గురించి నేనే చెప్పనారా అబ్బాయి? ఇంకా పని చేసి పెట్టరా, నీ దండం పెడతా. ఎందుకంటే నేను డైలాగులు రాస్తా అంటే వీడు కవిత్వాలు రాస్తానరా, భరించలేకపోతున్నా. చెప్తావా? ఇదేదో ఐడియా బాగానే ఉన్నట్టుందిరా, చెప్పు. అరే వాడు చెప్తారా. అరే నీకు ఎన్ని రోజులు కావాలరా వీడి గురించి చెప్పడానికి? 5 రోజులు చాలా? 5 రోజులు చాలా? అరే వీడిని గురించి చెప్తారా, ఆ పౌరు వచ్చి 5 రోజులలో నీకు ఐ లవ్ యూ చెప్తాయిరా. అంతే అంతే ఇక. ఓకేనా? హలో, మీరు మంచిగా ఉన్నారు. మీ పేరేంది? వీడు వాడికి బ్రోకరా? హలో, మీ పేరు? మీకెందుకు చెప్పాలి? నాకు తెలుసు, మీ పేరు దివిత కదా. మీరు ఈ ఏరియాకే కేక్ కదా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇంకేం చెప్తావు? మా ఫ్రెండ్ నేను లవ్ చేస్తున్నాడని చెప్తావు, అంతేగా? మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నిన్ను సూపర్గా చూసుకుంటా. ఆటో ఏరా, నా గురించి చెప్పావా? ఎందుకే ఉబ్బావుతలేదా? ఇవాళ నీ హీరోయిజం గురించి చెప్పిన, రేపమాపో నీ జీరోయిజం గురించి చెప్తా. అదేరా నీ లవ్ గురించి. ఏంద్రా లవ్ అంటే జీరోయిజమా? లవ్ అంటే జనరలిజం రా. లవ్ అంటే జనరలిజం ఎట్లా? అదేరా, జనరల్గా అందరు లవ్ చేస్తారు కదా, అందుకే లవ్ అంటే జనరలిజం అన్నా. వదినమ్మా, ఎక్కవే. భార్గవరెడ్డి గడేంద్ర దివితం తీసుకు. వాడు దాన్ని బావరా. ఏంటి ఈ టైంలో ఈ రోడ్లో ఏం చేస్తున్నావే? ఎవడైనా తగిలాడా? నువ్వే ఎవడినైనా తగులుకున్నావా? నువ్వు నా దానివి, నా సొంతం. చదువుతానంటే ఊరుకున్నా, చదువు పక్కన పెట్టి ఎవడితోనైనా సర్దుకున్నావో చంపేస్తా. రై మామ, నీకు డబ్బు లేకున్నా పర్వాలేదు, అది నాది, నా సొంతం. ఏవైనా ఎక్స్ట్రా చేశారో చంపేస్తా. అమ్మ దివిత, దివిత, అమ్మ దివిత, దివిత. నాన్న దివిత, నీతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడతా. ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. చూసింది సార్ కనుక. ఏంటి చెప్పు. హలో దివిత, నువ్వు కంప్లీట్ మార్చేసినావు నా తలరాత. నువ్వు ఒప్పుకుంటే ఈ ఏరియాకు మహారాజునవుతా,
లేకపోతే చత్తా. ఏరా మూవీకి వెళ్దామా? హలో, చెప్పు, ఏంటి విశేషాలు? మంచుకున్నావా? నేను చెప్పింది ఏం చేసినా దేవిత? ఏంట్రా నువ్వు చెప్పేది? నేను రాను రా భయ్, మీరు పోండి. మళ్ళీ కొత్త ఫిగర్ ఏమోరా, దీంతో తలనొప్పి అయిపోయింది. కాలేజ్కి తీసుకెళ్తావా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏరా కొత్త ఫిగరా? నీ పోరే, అంత లేదు లేరా. బైక్ ఇచ్చిపోరా రే. ఓకే చెప్పు, ఎక్కడ రావాలి? ఏరా నిన్న సినిమా బాగుంది కదరా? సూపర్గా ఉందిరా. అవునా? వీడు 5 రోజులలో నీ లవ్ గురించి చెప్పారురా బాబు. వీడు సామాన్యుడు కాదురా. కంగ్రాట్స్ రా చేతు. మీరు నన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు. మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురు చూశాను, కానీ మీరు చెప్పలేదు. 5 రోజులుగా మీరు నన్ను అప్రోచ్ అవుతుంది, నాకు చాలా నచ్చింది. మీరంటే నాకు కూడా చాలా ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏ గాపూరి గట్లెందుకు మాట్లాడిందో నాకు నిజంగా తెలియదురా భయ్. పోరి ఆగో ఆగో. అరే నిజంగా గాపూరి గట్లెందుకు మాట్లాడిందో నాకు తెలియదురా భయ్. అయినా ఈ ఆడపొరగల దిమాగ్ చక్కగా పని అంటే నీకు ఏ పాప అని తెలియదంటావు. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తానవా? పోరా భయ్ పో. నీకు నిజంగా ఏ పాపం తెలియకపోతే హ్యాపీగా జాలీగా ఎందుకు బైక్ మీద తిరిగావురా? సరే, నా గురించే చెప్పడానికి తిరిగినావు అనుకో. మేము ఆ రోజు సినిమాకి రమ్మంటే ఎందుకు రాలేదు? నా బైక్ ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను నిజంగా ఏ తప్పు చేయలేదురా. తప్పు చేయకపోవడం ఏందిరా గిట్లా ఫూలిష్గా బిహేవ్ చేస్తాను? బద్దురా, తప్పు చేస్తాను. మళ్ళీ తప్పేంట్రా? అబ్బే చెప్పేరా? అరే అరే సినిమాలలో వచ్చినట్టే కొడతాను ఏంద్రా? సాలేగాడు ఒక్క పూరి కోసం నన్ను కొట్టిండు. దోస్తాన విలువ గింతేనా? ఏంద్రా నువ్వు చేసింది? ఎందుకురా వాడిని కొట్టావు? లేకపోతే వాడు నా పోరినే ట్రాప్ చేశాడారా? అందరి ఆడపోరగాలని చేసినట్టే చేశాడారా? వాడే అన్నా, వదిన వెంట తిరిగేది వాడే అన్నా. తిప్పరా బండి. ఎందుకురా పొడుస్తున్నావు? మరదలు వెంటే పడతావురా? అరే సిద్ధు, ఆ మార్గరెడ్డి గారు మా పైన అటాక్ చేశారా? మన చేతి కానీ తీసుకొని వెళ్ళారా? నేను తప్పించుకొని వచ్చాను రా. చావునా చూడక్క. అరే చైతు,
ఏమైంది బే? ఏమైందిరా? గా ఆడపూరగాళ్ళ జోలికి పోదంటే విన్నావా? లేబే లే. నీ అప్ప చెప్తే విన్నావా? లే. పోనీరా పోనీరా చేయాలంటే ఫ్రెండ్షిప్ చేసేయమంటూ పోనీరా ఫ్రెండ్షిప్ అబ్బే, పోతాను కదా, ఆగు. అబ్బే, నిన్ను హాస్పిటల్లో చేర్చినాక ఆ నా కొడుకు సంగతి చెప్తా. ఏ కులము చూడదు ఫ్రెండ్షిప్, ఏ మతము చూడదు ఫ్రెండ్షిప్, ఇక పేరు కాము ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. కొట్టండ్రా కొడుకు జై జై జై. ఏం చేస్తానవరా? లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా. నా కొడుకు చైతు నిన్నతో ఒక 5 minutes మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నన్ను నిజం చేసింది చాలదా? ప్లీజ్ చైతు, నేను చెప్పేది విను, ఒక 5 minutes మాట్లాడాలి. ఇప్పటికే చాలా విసిగిపోయాను, సారీ. ప్లీజ్ చైతు, ప్లీజ్ ప్లీజ్. చైతు, మీరు మీ ఫ్రెండ్ సిద్ధుని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు. తనకి ఏ పాపం తెలియదు, తను చాలా మంచోడు. ఏంటే వాడికి ఏ పాపం తెలీదు? 4 సంవత్సరాలుగా నేను లవ్ చేస్తున్నాను, 4 రోజులకే నీ మనసులోకి చొచ్చుకుపోయిందా వాడు? చెప్పేది వినరా. తను ఆ రోజు బస్ స్టాప్లో కలిసి ఐ లవ్ చెప్పినప్పుడు నేను కూడా వేస్ట్ గాడు అనుకున్నా. కానీ తను అదే రోజు ఈవినింగ్ నాకు కాల్ చేసి చెప్పాడు. హలో దివిత, పొద్దుగాల బస్ స్టాప్లో ఐ లవ్ యూ చెప్పినా కదా, ఏం ఆలోచించినావు? నీకేమన్నా మైండ్ దొబ్బిందా? మీరందరు కలిసి నా కాలేజ్కి వెళ్ళి నా నెంబర్ కనుక్కున్నప్పుడే మీ అందరి సంగతి చెప్దాం అనుకున్నాను. కానీ చైతు గారికి ఎలాగో నా నెంబర్ తెలుస్తుంది కదని ఊరుకున్నాను. అయినా వాడేంట్రా నన్ను 4 years నుంచి ఫాలో అవుతున్నాడు. నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వాడికి ఏమన్నా ఈగో అడ్డొచ్చిందా? అయినా నువ్వేంట్రా నాకు ఐ లవ్ చెప్తున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గులేదు? ఇప్పుడు నువ్వు నాకు లవ్ చేస్తానవా లేదా? సపోర్ట్ చేయవు అయితేనే కానీ మా సైతనే కానీ నిన్ను పీకల దాకా లవ్ చేస్తాడు. వద్రా అంటే ఈనాడు. ఈ ఆడోళ్ళు మన కొంప ముంచుతారా బాయ్ అంటే ఈనాడు. లేలే దివిత నా దేవతరా అంటాడు. మరి ఆడు నిన్ను గంత సిన్సియర్గా లవ్ చేస్తాను. మరి నువ్వు కూడా మన అట్లే లవ్ చేస్తానవా? రేపు పొద్దుగాల కూడా నత్తే జెండా పీకుతావా అని ఒక ట్రైల్ వేసిన. అందుకే వాడు గా బస్ స్టాండ్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు నేను వచ్చి నీకు రివర్స్ ప్రపోజ్ చేసిన. నాకు ఏ పోరి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎవరిని లవ్ చేయ. జీవితంలో ఎవరిని ఒకదాన్ని పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆ నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కానియ్యర్రి. ఇప్పుడు నీ మాటలను బట్టి నువ్వు కూడా కానీ లవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది. ఫస్ట్ వాని గురించి మొత్తం తెలుసుకో. ఆడికి బలుపు ఉంటుంది, డబ్బు బలుపు షాన్ ఉంటుంది, కానీ చాలా మంచోడు. ముందుగా వాని గురించి పూర్తిగా తెలుసుకో, ఆ తర్వాతనే గోకు. గంటే కానీ వాని పిచ్చోని చేసి మాత్రం పోకు. రేపు పొద్దుగాల వానికి బలుపు ఉన్నది, ఆడు మంచోడు కాదని చెప్పేసి హ్యాండ్ ఇచ్చినావు అనుకో, బొంద పెడతా పోరి. రోజు నీకు గలుస్తా, ఆడి గురించి చెప్తా, ఇను తర్వాతనే డిసైడ్గా. అర్థమైందా? అప్పటి నుంచి నాకు ఇష్టం లేకపోయినా ప్రతిసారి కలుస్తూనే ఉన్నాడు. కలిసిన ప్రతిసారి నీ గురించి చెప్తున్నాడు. హలో దివిత, నువ్వు కంప్లీట్ మార్చేసినావు నా తలరాత. నువ్వు ఒప్పుకుంటే ఈ ఏరియాకు మహారాజునవుతా, లేకపోతే దత్తా. మా సైతుగాడు చెప్పింది ఇది. నీకెంత బలుపో ఎంత పొగరో అది కూడా చెప్పాడు. నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావో చెప్పాడు. కానీ నీ పొగరు అంచడానికి అందరి ముందు సిద్ధుకు ప్రపోజ్ చేశాను. కానీ తనకి ఏ పాపం తెలియదు. తనని నువ్వు కొట్టావు అనవసరంగా. నేను నీకు చెప్దామనుకున్నాను, ఈలోగా మా బావ నీపై అటాక్ చేశాడు. ఛా, అది నా క్లోజ్ ఫ్రెండ్.
ఒక్క హగ్ ఇస్తే సెట్ అయిపోతాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అదే ఈ పొగరే మళ్ళీ మళ్ళీ నన్ను భయపెట్టించేది. ఇంతకీ నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఐ లవ్ యూ చైతు. గందుకేరా భయ్ ఈ పోరీలను నమ్మద్దన్నా.